ప్రతిదానికి కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది మన జీవితాల్లో ఉన్న. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఇక్కడ ఉన్నాం మనం, ఇంత కంఫర్టబుల్గా ఉన్నాం. ఏసీ అంటే బాగా వేడిగా ఉంటే ఏసీ వేసుకుంటాం, వర్షం వస్తే హీట్ పెట్టుకుంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? నా ఇమాజిన్ లక్ష్మి గారు, మీరు మిగతా మానవ ప్రపంచంతో సంబంధం లేదు మీకు, నాకు సంబంధం లేదు, కేవలం అడవిలో జంతువులాగా బతుకున్నాం. ఒక చిన్న గాలి వస్తే లేచిపోతాం కదా. వీఆర్ యాజ్ స్మాల్ యాజ్ వీక్ యాజ్ సింపుల్ ఎనీ అదర్. మిగతా ఏ పురుగుకినో మనకినో ఏం పెద్ద తేడా ఉండదు కదా. అక్కడి నుంచి పుట్టింది కదా హ్యూమన్ లైఫే పుట్టింది అక్కడి నుంచి, రైట్? ఇన్ దాట్ లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనకున్న ఎంపతి, మనలో ఉన్న ఇమాజినేషన్, మనలో ఉన్న ఎక్కడో వీఆర్ మోర్ లక్కీ. న్యాచురల్గానే మనం లక్కీ, ప్రకృతి సిద్ధంగానే వీఆర్ మోర్ కాన్షియస్, వీ కెన్ థింక్ మోర్ ఇన్ లేయర్స్ దాన్ ద అదర్ అనిమల్స్. వీటిలన్నిటిలో నుంచి పుట్టిందే కథ. ఆ కథలో కూడా మనకున్న కాన్షియన్స్, ఎంపతి, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అక్కడ ఒక కథ అనేది మనలో ఒక గ్రేటర్ యూనిఫికేషన్ తీసుకురావడం అంటే మనలో గ్రూపులుగా తయారు చేసింది. ఆ గ్రూపుల నుంచి క్యాస్ట్లు వచ్చిండ్రు. ఆ రోజుల క్యాస్ట్లు మనల్ని బలపరిచే, మనకు ఉపయోగపడే ఒక సిద్ధాంతమో లేకపోతే ఒక ప్రాసెస్ అయి ఉండొచ్చు. గ్రాడ్యువల్లీ ఎవెన్చువల్లీ లైక్ కింగ్డమ్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్గా డెమోక్రాటిక్ ప్రాసెస్ వచ్చేటప్పటికి నౌ ఇక్కడ ఈ స్టూడియో అంతా కొన్ని వందల మంది, వేల మంది కట్టారు కాబట్టి ఇక్కడ మనం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇదే మీరు ఒక్కరో నేను ఒక్కరో అంటే ఇది పవర్ కదా, ఇది బలం కదా, మన జీవితాలకి రక్షణ కదా. అండ్ ప్రకృతిలోనే ఉంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బేబీకి ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ బేబీ ఆఫ్ ఆల్ ద క్రియేచర్స్. మిగిలినవి ఉన్నాయి కొన్ని మిగిలిన అన్నీ అని కాదు, చాలా వరకు జంతువులు అలా కనిపెట్టేసినవి కూడా పెరుగుతుంటాయి, లైక్ చేపలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కావచ్చు. బట్ మ్యాక్సిమం సపోర్ట్ అవసరం అయ్యేది హ్యూమన్ లైఫ్కి. మదర్హుడ్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ ఇట్లా ఒక గ్రూప్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ టుగెదర్ యాజ్ అ గ్రూప్ we multiply our power, we multiply our survivability. అందువల్లే we have satellites, we have flights, we have roads, we have all this is political process. నా దృష్టిలో ఇది రాజకీయం. దిస్ ఈజ్ రాజకీయం. నౌ ఎంతమందికి రాజకీయం మీద ఈ రెస్పెక్ట్ ఉంది? ఒక పొలిటికల్ ప్రాసెస్ మీద ఈ రెస్పెక్ట్ ఎంతమందికి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలీదు. దట్ ఈస్ మై డిస్టర్బెన్స్ విత్ రిపబ్లిక్. ఈ కథతో మయసభతో నాకు కావాల్సింది ఏంటంటే, అరే పాలిటిక్స్ అనేది ఇద్దరు రైవల్ పార్టీస్ వాళ్ళు ఉన్నా కూడా ఇతను ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు నీకు, ఇతను ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు నీకు.